దేవుని బిడ్డలారా, రక్షణ మార్గంలో దేవుని వర్తమానం ఇచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభుపేట వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని మాటలు విందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా రక్షణ మార్గంలో దేవుని మాట వినిచిన బిడ్డలందరినీ దీవించండి. అల్పులకు నిమిషములు మాట్లాడుతుండగా నన్ను మరుగుపరిచి సమయోచితమైన మాట మీరు అందించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? బాగున్నాములండి. ఏం బాగున్నామండి అంటారు. అది సహజమైన అలవాటైపోయింది ప్రతి ఒక్కరికని. ఎప్పుడు కూడా మేము దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నామని చెప్పాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం చక్కని మాట చూద్దాం. ఎవడు చూస్తున్నాళ్ళే అనుకుంటారు మనం చేసే పనులు. ఇక్కడ 139వ దావీదు కీర్తనలో చక్కని మాట కనపడుతుంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని పిల్లారా, నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించవన్నాడు దావీదు. చూసారా, దావీదు భయపడుతున్నాడు. ఎందుకంటే మన దురాలోచన మనసులో పెట్టుకుంటే దేవుడు చూస్తున్నాడు, భయపడుతున్నాడు. మన ఏదో చెడు తలంపు మనసులో పెట్టుకుంటే దేవుడు చూస్తున్నాడు, భయపడుతున్నాడు. దావీదు చూడండి దేవునికి ఎలా భయపడుతున్నాడో. ఆయనకు భయపడేవారి మీద ఆయన కనికరము తరము ఉంటుంది. తరతరాలు ఉండాలి అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడేవారు ఏ విధమైన బాధ వచ్చినా, సమస్యలు వచ్చినా భయపడరు. ఎందుచేత దేవుడు నా పక్షంలో ఉన్నాడని ఒక ధైర్యం ఉంటుంది. కనుక దేవుని మాటలు వినుతుంది దేవుని పిల్లరా. ఇక్కడ దావీదు అంటాడు, చూడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టగా మునిపే నువ్వు మనస్సును గ్రహించి ఉన్నావు. ఎవడు చూచాడులే అనుకుంటావు, దేవుడు చూస్తున్నాడు. నీ తలంపులు ఏమంటే నువ్వు వచ్చి కూర్చున్నావు, కానీ హృదయంలో దురాలోచన పైకి నవ్వుతూ మాట్లాడుతున్నావు. అది దేవుడు గమనిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుకుంటాం. ఎవరు చూస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ దావీదంట, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించావు. తలంపు, రకరకాల తలంపులు ఉంటాయి. ఈరోజు ఏం చేద్దాం, ఈరోజు ఆర్థిక మోసం చేద్దాం, ఈరోజు అలా మొత్తం ఏదో తలంపులు ఉంటాయి. అయితే దావీదు భయపడుతున్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నన్ను గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. సో నడక, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆయన తెలుసు. నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు ఆయన తెలుసు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. చాలామంది ఎవడు చూచాడే అనుకుంటారు, చీకట్లో చేస్తున్నాం అనుకుంటారు. ఆయన కన్నులు ప్రపంచమంతా చూస్తున్నాయి. చీకట్లో చేయని, లోపల గదిలో తలుపేసుకుని చేయని, ఆయన కన్నులకు ఎవరు మదుగలేదు. దేవుని మాటలు వినిచిన దేవుని పిల్లారా, ఎవడు చూస్తున్నాడు అనుకుంటున్నావు, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దావీదు చెప్తున్నాడు, నా పడకను, నా నడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చర్యలు, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే అక్రమాలు, అన్యాయాలు, మంచి అన్నీ చూస్తున్నావు. దావీదుకు అంత భయంతో భక్తి చేస్తున్నాడు దావీదు. ఎంత మంచి మనసు చూడండి దేవుని పిల్లారా. అలా ఉన్నావా నువ్వు? ఎవడు చూసాలే గాడిదగుడ్డు, రెండు పక్కన 2 సున్నాలు చూస్తే 2000 అయిపోతున్నాయి, 200 అయిపోతున్నాయి. అబద్ధం, చాలా అబద్ధంతో, మోసంతో సంపాదిస్తున్నావు. ఆ దేవుడు చూస్తున్నాడు. ఆయన పేరు చూచుచున్న దేవుడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. చాలామంది పైకి భక్తిగా కనపడుతుంటారు, లోపలంతా కల్మషం. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధి లేదో నీ ముఖం అందం ఉండదు. జాగ్రత్త. ముఖం చెప్పేది నీ హృదయంలో ఎలాగున్నావు, అది ముఖం చెప్పుతుంది. అలా మనిషి రావడం సంతోషమా లేకపోతే బాధకరంగా ఉందా, ముఖం చెప్పేది. జాగ్రత్త. హృదయం శుద్ధిగా ఉండాలి. భక్తి చేస్తున్నాడని కాదు, ప్రార్థన చేస్తున్నాడని కాదు, ఏదో సహాయం చేస్తున్నాడని కాదు, మనసులో కూడా పెట్టుకుని పైకి కూడా మాట్లాడుతున్న జాగ్రత్త. కపడదార్.
ఆయన చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు చూచుచున్న దేవుడు. ఇశ్రాయేలు పడుతున్న బాధను చూచాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొరపెట్టారు పర్వతాశ్వత్వంలో ఆ పనులు చేయలేక. వాళ్ళు మొర్రపెట్టి ఏడుస్తుంటే వాళ్ళ మొర ఆలకించాడు. ఆ పర్వతాశ్వత్వం నుంచి విడిపించి కనాను పట్టణానికి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా, పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి, పాస్టర్లేంటి, విశ్వాసులేంటి, ఎవరైనా సరే ఈ మాటను మనసులో పెట్టుకుని మనం మాట్లాడాలి. నా నడక తెలుసు నీకు, నా పడక తెలుసు. ఏమండి, పాపం చేసేవాడు చీకటి కావాలి, మంచివాడికి పొద్దుగుతులకి ఇంటికి వచ్చి పడిపోతాడు. భక్తుడికి వెలుగు కావాలి, దుష్టుడికి చీకటి కావాలి. చీకటి కోసం చూస్తుంటారు దుష్టులు. నువ్వేం చేస్తాకెళ్తున్నావో, నీ హృదయం ఈ రాత్రి ఏమి తలంపు మీద ఉన్నావో, ఏం చేద్దామని అన్నీ తెలుసు. అందుకే దేవునికి భయపడాలి మనం. దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లారా, యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుస్తున్నది. దేవా, నా మాట నీ నాలుకకు, నా మాట నా నాలుకకు రాకముందే దాన్ని గ్రహించావు తండ్రి, నీకు వందనాలు. దావీదుకున్నటువంటి భయం నీకు ఉందా? దావీదు చాలా భయంతో మాట్లాడుతున్నాడు. నేను కూర్చుంటాను ఆయన తెలుసు, నేను లేవటం ఆయన తెలుసు, నా తలంపులు ఏమి తలంపులు ఉన్నాయో అవన్నీ ఆయన తెలుసు అని దావీదు చాలా భయపడిపోతున్నాడు. నీకుందా భయం? వెళ్ళిపోతావు, ఎవరు చూసాడనుకుంటావు? రాత్రులు డొంకలమ్మడ ఏంటి కొంపలమ్మడ తిరుగుతుంటావు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు చేసే మోసం, నువ్వు చేసే వ్యాపారాలు అది మంచిగా ఉందా, అక్రమ చేస్తున్నావా తెలుసు దేవుడికి. భక్తి చేస్తాం కాదు, దేవునికి తగినట్టుగా ఉండాలి. దేవుడికి మరి దేవుడు చెప్పినట్టు చేసావా, నీకు దీర్ఘాశిస్తాడు. బైబిల్ ఏముందో తెలుసా? నీతిమంతుడు ఖర్జూర వృక్షంలో మొవేస్తాడు. ఖర్జూర వృక్షము నెమ్మదిగా వేస్తుంది ఆకులు. కొబ్బరి చెట్టు నెలకోటి వేస్తుంది. అది కొబ్బరి చెట్టు నెలకోటి ఎత్తే ఏమండి, అంజూరపు చెట్టు 2 ఏళ్ళకు ఒక ఆకు వేస్తుంది. దేవుని పిల్లల ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడేవారు దీర్ఘాయుస్సు ఆరోగ్యంతో ఉంటారు. భయపడేవారు పాపం చేయడు, బయట అలవాట్లు ఉండవు, చెడు పనులు చేయడు, చెడు సహాయం చేయడు, చెడు ఆహారం తినడు. ఆ ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఆయన ఇచ్చిన ఆయుస్సు 70, అధిక బలం 80 ఖచ్చితంగా బతికి తీరుతాడు. మధ్యలో పోయేవంటే నీ బుద్ధి సరిలేక, నీ నడక సరిలేక, నువ్వు చేసే పనులు సరిలేక మధ్యలో పోతుంటావు. కనుక దేవుని మాట విని దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా నా వెనకను ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. వెనకాల ముందు కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనేవారు ఎవరికి మోసం చేయరు. చాలామంది అక్రమ సంపాదిస్తుంటారు. ధనాపేక్ష, సంపాదించాలనే, సంతోషంగా ఉండాలని లేదు. సంపాదించి పొగులు పెట్టేటివే ఉంటావా నువ్వు ఇక్కడ? గ్యారంటీ కాదు ఇది. అందాక ఉన్నావు నువ్వు, జాగ్రత్త. ఎప్పుడైతే డబ్బు నాశించావో నువ్వు బాధలకు గురైపోతావు, రోగాలకు గురైపోతావు. జాగ్రత్త. దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం నువ్వు చక్కగా దాన్ని నెరవేర్చాలి, దాన్ని బతకాలంటే దేవుని మాట విను. దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు. దేవుని బిడ్డారా, ఇంకో మాట మనం చూస్తాం చూడండి. ఇర్మీయా గ్రంథం 23:23 ఒక చక్కని మాట ఉంది. నేను సమీపంలో ఉన్నవాడు నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్యములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములను ఉన్నంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. సరే, దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను సమీపంలో ఉన్నవాడిని కాదా? దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడు కాదా? యెహోవా సెలవిస్తున్నాడు, దూరంగా ఉన్నాడు. ఎవరు చూస్తాడనుకుంటున్నావు నువ్వు? ఆయన కన్నులు ప్రపంచమంతా చూస్తున్నాయి. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా,
నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరు ఏమిటో తెలియయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావో. హాగర్ ఏడుస్తుంది. అడవిలో చెట్టు కింద బిడ్డను పడుకోబెట్టి ఆ బిడ్డకు పాలు నీళ్ళు లేకపోతే ఏడుస్తూ ఉన్నదే. ప్రభా ఏంటి నా బిడ్డకు నీళ్ళు లేవు, తాగటానికి పాలు లేవు, నాకు ఆహారం లేదు అని దేవుడికి మొరపెడుతుంది. చూచుచున్న దేవుడు, ఆయన చూచాడు. దేవుడు చూచి వెంటనే ఆ పక్కనే ఒక నీటి గుంటను బుస్స నీరు పైకి పొంగించాడు. హల్లెలూయా. చూసారా, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఏసంటే ఎవరనుకుంటున్నా నువ్వు? ఏడుస్తున్నావు నూరుకోబెడతాడు, కునుకుమ లేవనెత్తాడు. నాకు ఎవరున్నారనుకుంటున్నావా? దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నిన్ను పుట్టించినవాడు ఆయనే, నిన్ను బ్రతికించినవాడు ఆయనే, ఇంతవరకు పెంచినవాడు ఆయనే. ఆయనకు మొర్రపెట్టు, ఈ సమస్యలు తీరుతాయి. సమస్యలు తీరాలంటే దేవుని సన్నిధికి రావాలి, ఆ సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అన్న అందరికంటే ముందు వచ్చింది, తెల్లవారుజామున ప్రార్థిస్తుంది. ఏలి అంటాడు, పొద్దునే మందేసుకొచ్చేది అనుకుంటున్నాడు. కాదు దైవజనుడా, నా బాధల గురించి వచ్చి దేవుని చెప్పుకున్నాను, నాకు సంతానం లేదని నేను ప్రభుతో చెప్పుకుని వచ్చినప్పుడు ఏలియా ఆశ్చర్యపోయాడు. దేవుని బిడ్డారా, ప్రతి విషయంలో కూడా నీ సమస్య ఉందంటే దేవుని సన్నిధిరా, అందరికన్నా ముందు వచ్చి ప్రార్థన చేసుకో. ఆ లొత్తులోకి నీ సమస్యని ప్రభుత్వం చెప్పేయాలి. అనేక ఆశీర్వాదాలు పట్టుకుని దేవుడు వస్తాడు, కిందకి వచ్చి చూస్తాడు, ఆయన ఆవరణలో నిలబడతాడు. ఎవరైతే వస్తారో ముందు ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతాడంతే. చాలామంది ఇష్టం వచ్చినట్టు వస్తారు, కష్టం వస్తే మానేస్తారు. కాదు భక్తి. భక్తి అంటే ఎప్పుడు సమానంగా ఉండాలి. దేవుని మాటలు వినుచున్న దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి, ఇప్పుడు దావీదు చెప్పినట్టు నేను కూర్చుండలేచ్చు తెలుసు, నేను లేవటం తెలుసు, నా హృదయంలో తలంపు పుట్టముందని వెలుగోయా అని గజగజ ఉడికిపోతున్నాడు దేవుడికి దావీదు. అలాంటి మనస్తత్వం నీకుందా? అలాంటి ఆలోచన నీకుందా? అలాంటి భయం నీకుందా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకేది అవసరమో ప్రభు దగ్గర చెప్పు. ఈ సమస్యలు నలిగిపోతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా? బిడ్డలతో బాధపడుతున్నావా? ఏసే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనతో చెప్పు. నా యొద్దకు వచ్చిన వాడిని ఎందరూ ఒట్టిగా పంపనన్నాడు ఆయన. ఒట్టిగా పంపే దేవుడు కాదు, నిండారుగా దీవించి పంపిస్తాడు. ఆయన దీవించాడంటే దరిద్రం ఉంది గొప్పలను, దరిద్రం ఉండదు, ఆశీర్వాదకరంగా ఉంటాం. మొదట్లో తినడానికి తిండి కదమ్మా, వీళ్ళకి ఉండటానికి ఇల్లు లేదమ్మా. ఈవేళ యేసుప్రభువును నమ్ముకుని భక్తులకు వెళ్తున్నారు, ఎంత అందంగా ఉన్నారు చూడు అనేటువంటి మంచి పేరు దేవునికి రావాలి, మన తండ్రికి రావాలి పేరు. ఎందుకు వస్తుంది? మనం చేసే భక్తిని బట్టి, మనం చేసే పనులు బట్టి తండ్రికి మంచి పేరు వస్తుంది. ఎంత తుంటరుడే పిల్లడు, ఎవడ కుడికిడు, ఎంత వంకరుడే అంటారు సరే. తల్లిదండ్రులు చెడ్డ పేరు తెస్తాడు. ఆ కుర్రోడు తప్పు పని చేస్తే ఆ తండ్రి పేరు ఎత్తుతారు. ఎవరి కుర్రోడు? దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు, అనేక మందికి చెప్తున్నావు, కానీ నీవు మాట సరిలేదు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. కపర్దార్. దేవుడు చెప్పిన మాట మీతో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు భయపడండి. ఆయన కన్నులు చీకటైన చూస్తున్నాయి, ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఆయన కన్నులు ప్రపంచమంతా చూస్తున్నాయి. ఆయన చూచుచున్న దేవుడు. ఇశ్రాయేలు ప్రార్థన చేయగా ఆయన వాక్కును పంపి వాళ్ళ శ్రమలలో నుండి ఆయన విడిపించాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి, నీ జీవితం ఎలాగుందో, నీ సమస్యలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచిస్తే తెలిసిపోతాయి. నేను సమీపంగా నుండి దేవుడును మాత్రమేనా, దూరమైన నుండి దేవుడు మాత్రమేనా? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాక్కునివాడెవడో, నేను భూమి ఆకాశములంతడు నున్నవాడను కానా. ఇదే దేవుని వాగ్దానం, ఇదే దేవుని వాగ్దానం. భూమి ఆకాశములందు నిండి ఉన్నాడు, ఆవరించి ఉన్నాడు. దేవుని పిల్లారా, నువ్వు చేసే మోసము, నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే అబద్ధాలు, మోసం చేస్తున్నావు, చాలా జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి. అది ఏమి చెప్తుంటే అదే చేయాలి. బోధకులు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో,
వీళ్ళు బోధిస్తారు కానీ వాళ్ళు చెయ్యరు, కానీ వాళ్ళు బోధించిన ప్రకారంగా మీరు చేయండి అన్నాడు. ఎంత మంచి మాట! ఆ మాట చూస్తే నాకు ఆశ్చర్యం వేసేస్తుంటుందండి బాబు. వాళ్ళు చెప్తారు కానీ చేయరు, కానీ వాళ్ళు చెప్పింది చేయండి. వాళ్ళు చేసే వంకర పనులు మాత్రం మీరు నేర్చుకోకండి చెప్పాడు ఆయన. చాలామంది అక్రమాలు, మోసాలు, రకరకాలైనటువంటి మనుషుల్ని గలిబిలి చేసే సేవకులు ఉన్నారు. దేవుని మాటలు వినిస్తున్న దేవుని బిడ్డారా, నేను ప్రభువుని చెప్పిన మాట మీతో చెప్తున్నాను. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలు వలె బయలుదేరుతున్నది. సరే, యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలు వలె పెనుగాలు వెళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుద్దట. ఆ భీకరమైన పెనుగాలి బయలుదేరుతుందట. యెహోవా ఉగ్రతను పెనుగాలి వలె బయలుదేరుతున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుతాయి. ఎంత భయంకరంగా ఉందో చూడలేదు. దుష్టుల తల మీదకి దిగుద్దట. మంచివారి మీదకి రాచుమా, క్లియర్గా రాశాడు అక్కడ. దుర్మార్గం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, అబద్ధాలను సంపాదించేవాళ్ళు, వాళ్ళ మీదకి పెళ్ళున దిగుతుంది. దానికి మనం భయపడాలి. దేవుని బిడ్డలారా, భీకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. 23:20 దేవుని బిడ్డలారా, 23:20 దేవుడు ఈ మాట చక్కగా చలవిస్తున్నాడు. 19:20 చదివితే ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. 21 నేను ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తికి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలను నా ప్రజలకు తెలియజేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రకటనలను పంపకుండినను వారు పరుగెత్తికి వచ్చి నేను వారితో మాట్లాడకపోయినను వారు ప్రకటించెదరు. వారు పంపలేదు, వారితో మాట్లాడలేదు, వాళ్ళు వచ్చి ప్రకటించేస్తారట. మోసం. అలాంటి మనుషులు సేవకులు లేకపోలేదు. దేవుని మాటలు వినిచున్న దేవుని పిల్లారా, ఒకసారి మీరు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన కన్నులు ప్రపంచమంతా చూస్తున్నాయి. ఇంకో మాట మనం చూస్తే 23:23 చూద్దాం. ఇదిగో నేను మహోగ్రతను పెనుగాలు బయలుదేరుతున్నది. అది గిరగిర తిరుగు సుడిగాలి. అది దుష్టుల తల మీదకు పెళ్ళున దిగులు. చూసారా? ఇదిగో యెహోవా మహోగ్రతయు పెనుగాలి బయలుదేరుతున్నది. యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుతున్నది. అది గిరగిర తిరుగు సుడిగాలి. అది దుష్టుల తల మీద పెళ్ళున దిగును. చూసారా? ఎవరి మీద తల మీద దిగుతుందట? దుర్మార్గుల తల మీదకి పెళ్ళి వస్తుందంట. దుష్టులు, దుర్మార్గుడికి హఠాత్తు మరణం వస్తుందండి బాబు, పెళ్ళున దిగుద్ది. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఎవరికి అపకారం చేయకూడదు. నేను నీతిమంతుడిని అంటాడు, ఒక్కడు కూడా లేడు. యేసుపురం ఒక్కడే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మాటలు వినిచున్నది దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించండి. ప్రభు చెప్తున్నాడు, దుర్మార్గులు తల మీదకి పెళ్ళుని వస్తుంది. మొన్నలేక చాలా బాగున్నారే, హఠాత్తుగా పోయాడా? చూసారా? ఈ మాటలు ఉన్నాయా లేదా? అలా జరుగుతున్నాయి లేవా? జరుగుతున్నాయి. ఇప్పుడే మాట్లాడొచ్చాను, అలాగే జరిగిందా అనే వార్తలు మనం వింటున్నాం. దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలో ప్రభు చెప్పిన మాట పరంగా ఎవరైతే నడుస్తారో వారి చుట్టూ ఆయన దూతలు కావలా ఉండి వారిని రక్షిస్తాయి. హల్లెలూయా. కనుక ఇంకో మాట మనం చూస్తే 19:23 కూడా చూద్దాం. 30:23 ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి వలె బయలుదేరుతున్నది. గిరగిరా తిరిగి సుడిగాలి. అది దుష్టుల తల మీద పెళ్ళును దిగును. కనుక దేవుని పిల్లారా, దుర్మార్గుడు ఎవడో ఆయన తెలుసు. దావీదు అంటాడు, నేను కూర్చుంటాను నీకు తెలుసు,
నేను లేవటం తెలుసు, నా హృదయంలో తలంపు పుట్టక ముందే నా మనస్సును గ్రహించావు ప్రభా అని ఇక్కడ దావీదు చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. దావీదు చక్కగా మాట్లాడుతున్నాడు. నేను కూర్చుండట లేచుట నీకు తెలుసు. ప్రతి విషయంలో కూడా ఎవరికి తెలుసు అని అనుకోకలేదు, దేవుడు తెలుసు. మనం ఏం చేస్తున్నామో ఎవరికి అపకారం చేస్తున్నామో, ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పి అన్యాయంగా ఆస్తి దూసుకుంటామో తెలుసైనా. కనుక మనం అందరూ కూడా దేవునికే భయపడాలి. ఆయన చూచుచున్న దేవుడు. దేవుని మాటలు వినుచున్న దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా 8:6 కూడా చూద్దాం. చూడండి, 8:6. నేను చెవియొగ్గి వారి మాటలు వినుచున్నాను. ఏమన్నాడు ఆయన? నేను చెవియొగ్గి వారి మాటలు వినుచున్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేతినని చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడివాడు ఒక్కడను లేడు. ఎంత భయంకరమో! నేను చెవియొగ్గి వారి మాటలు వినుచున్నాను. వారు పనికిమాలిన మాటలు, పనికొచ్చి కానీ పనికొచ్చే మాటలు వినరు చాలామంది. ఆ గొడవ ఈ గొడవ చెప్పుకుంటుంటే చక్కగా వింటారు, కానీ దేవుని మాట వినరు. దేవుని మాట వినే వాళ్ళందరూ కూడా బాగుపడతారండి. దేవుని బిడ్డలారా, అసలు బాగుపడాలంటే భక్తి అవసరం. నువ్వు భక్తి చేస్తే తప్పు చేయవు. తప్పు చేయకుండా మంచిగా ఉంటే దేవుని బిడ్డలారా బాగుపడాలంటే ఎలా బాగుపడతావు? డబ్బు కావాలనుకుంటున్నావు నువ్వు, మంచి పేరు కావాలి. మంచివాడని పేరు ఉంటే డబ్బు నీ దగ్గరికి వస్తుంది. ధనము దాయమని నీ దగ్గర పట్టుకొచ్చి పెడతారు. బాబు నువ్వేదో పొలం కొన్నావంట, ఇదిగో దగ్గర 10 లక్షలు పట్టుకెళ్ళు. బాబు నీ ఇల్లు కడుతున్నావంట, ఇదిగో దగ్గర 4 లక్షలు పట్టుకెళ్ళు అని నీతిమంతుడి దగ్గర ధనం వచ్చేద్దనమాట. నీతి ఎలాగ వస్తుంది? కొంటే దొరకదు. అది దేవుని మాటలు వింటే వస్తుంది నీతి. దేవుని మాటలు వినరు. యేసయ్య నీతిమంతుడు, మనం అందరం ఆయన పిల్లలమే. ఆయన చెప్పినట్టు మనం చేస్తే మనకు కావాల్సిందంతా మన దగ్గరికి వస్తుంది. దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది. చాలామంది అప్పులు చేసి తిప్పలు పడి చచ్చిపోతుంటారు. ఎందుకు చేయాలి? ఎందుకు ప్రాణం తీసుకోవాలి? ఒకసారి ఆలోచించు, జీవితం ఎలాగుందో. నీ జీవితంలో ఏం చేస్తున్నావు ప్రభు నీకు తెలియజేస్తుంటాడు. ఆయనకి తెలియకుండా ఏది లేదు. ఆయనకి తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, నీ పడక తెలుసు, నీ నడక తెలుసు. దేవుని బాటలు వినుచున్న దేవుని పిల్లారా, చాలా జాగ్రత్త. ఏ మాట కూడా ప్రభుకి కష్టమైన మాట మన నోటంబడి రాకూడదు. ఆయన ఏడిపిస్తున్నారు చాలామంది. యేసుని ఏడిపించేవారు ఉన్నారు. యేసు మందిరానికి వెళ్తాం, ఎలా మందు కొట్టుకాడ ఎందుకు వచ్చావు నువ్వు అని వెళ్ళొచ్చా అని అంజులు అంటారు. ఏడుస్తారు. దేవుని మందిరానికి వెళ్తావా? అబద్ధాలు ఆడొచ్చా? బైబిల్ ఎట్టుకుని నువ్వు ఆదివారం గుడికి వెళ్తావా? మాట్లాడితే అబద్ధం ఆడతావా అని ఆ మనిషి దేవునికి నొప్పు బాధ చేస్తుంటుంది అన్నమాట. ఎవరి పిల్లోడు వీడు? చాలా వంకరోడు అంటే తండ్రి పేరు వస్తుంది. అలాగే మనము మన కన్న తండ్రి, మన పరమ తండ్రి అని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ తండ్రికి అవమానం తెస్తున్నారు చాలామంది. తండ్రిని ఏడిపించుకో, యేసయ్యని ఏడిపించుకో. ఏడిస్తే నీకేం ఆశీర్వాదం ఉండవు. ఆయన చెప్పినట్టు చేయి, నువ్వు అడిగింది ఇస్తాడు. ఆ మాటలు మీ యందును మీరు నా యందు నిలిచుంటే ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. ఆ మాట మానవుడు అన్నాడా దేవుడు అన్నాడా? అది మనసులో పెట్టుకో. అన్న మాట ప్రకారం ప్రభువా ఈ సమస్య నాకు వచ్చింది, నువ్వెందుకు చెయ్యు, నువ్వు చేస్తావు, నేను నమ్ముతున్నాను ప్రభువా సహాయం చేయని కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కష్టాన్ని తొలగిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించువారు కదలరు ఎన్నడు, కదపలేరు ఎవ్వరు. దేవుని సన్నిధిలో ప్రార్థించువారు కదలరు ఎన్నడు, కదపలేరు ఎవ్వరు. శోధనని చెప్పకు నీవు, బాధలని బ్రతుకకు నీవు. శోధనని చెప్పకు నీవు, బాధలని బ్రతుకకు నీవు. యేసయ్య సన్నిధిలో నిత్యము ప్రార్థించు, కన్నీళ్లు తుడుచును, కలతలన్నీ బాపును. యేసయ్య సన్నిధిలో నిత్యము ప్రార్థించు, కన్నీరు తుడుచును, కలతలన్నీ బాపును. దేవుని సన్నిధిలో ప్రార్థించువారు కదలరు ఎన్నడు, కదపలేరు ఎవ్వరు. ఎవరు కదపలేరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే.
ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది ఉండాలి. పాపం చేస్తూ ప్రార్థన చేస్తుంటారు చాలామంది, మోసం చేస్తూ ప్రార్థన చేస్తుంటారు, అక్రమాలు చేస్తూ ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన అంటాడు? నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. ప్రకటన 8:4 ఉంది. నీతిమంతుల ప్రార్థన అండి ధూపం వలె లేచి దూత చేతులకు వెళ్ళి దూత చేతులు దేవుడి చేతికి వెళ్తాడట. మధ్యలో స్టెప్ ఉంది, అది చూస్తుంది. ఇది మంచి ప్రార్థన, పాపిష్ట ప్రార్థన చూస్తుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కాకపోతే మళ్ళీ కిందకి పంపేస్తుంది అనమాట. ఏంటి బాబా అక్క ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడా? దేవుడు చెప్పినా చేస్తున్నావు, నువ్వు చేయట్లేదు. దేవుని మాటలు వినుచున్న బిడ్డలారా, దేవుడు అన్యాయము చేయటం సంబంధించి ఇవ్వబట్టుంటే నాకు అన్యాయం చేశాడు దేవుడు, నా కొంపగా పెట్టాడు. బాధ అక్క, నా కొంపగా పెట్టాడు ఒకటి తర్వాత ఒకటి. ఎందుకు పెట్టాడు? నీ బతుకు సరిలేక, నీ జీవితం సరిలేక, నీ మాట సరిలేక, నీ నడక సరిలేక, ఇంట్లో పొదుపు లేక చాలామంది అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు. ఎందుకు చేయాలి అప్పు? వచ్చే రాబడి అంతా నీ ఖర్చు అంతా లెక్క చూసుకోకుండా అప్పు చేస్తావు, తిప్పలు పడతావు ఊరంతానే. అప్పులో తెల్లతో ఇటు చూ తిరుగుతారు. ఎందుకు చేయాలి? అది దేవుడిచ్చాడు జ్ఞానం. నా కుమారుడా నీ శరీరానికి మంచి పదార్థాలు భుజించు అన్నాడు. మంచిది మంచియే ఏమంటే రోజుకి 2 కేజీల మాసం ఏంటి తెచ్చేసుకోండి, ఇది ఎక్కడికి వస్తాయి? ఇలాంటి పనులు చేస్తే ఆ కుటుంబం అప్పులు పాలు అవి తిప్పలు పడుతుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినిస్తున్నా దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను ప్రభుపేట వందనాలు చేస్తున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మా దాత్రిపురం మండలం అంకంపాలెం గ్రామంలో 30 సంవత్సరాలు పైబడి నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపతో కీర్తి చేస్తూ ఎం వడ్డే గారు దగ్గర పరిచయం చేసి దేవుని చేత పిలువబడి ఆయనతో మాట్లాడాడు దేవుడు. నేను ఆమోచన వాడుకోపోతున్నాను, ఆయన అభిషేకించని చెప్పిన వెంటనే గజగజ ఉడికిపోయాడు ఆయన వెంటనే నాతో చెప్పారు, దేవుడు మనం వాడుకుంటానని నాతో మాట్లాడి సిద్ధపడతారంటే ఆయన పిలిస్తే నేను అన్నాను. దేవుని బిడ్డలారా, ఎదురు పాసుకోవటాలు ఉన్నాయి, పాసుకొచ్చింది అభిషేకించారు పాస్టర్గా. ఆ ఎల్లు నీవు అంకమాలు సేవ చేసేయండి అన్నారు. అంకమాలు సేవ చేస్తాను, నన్ను ఎవరు రండి బాబా, నేను అంకమాలు నేను ఎక్కడ వెళ్ళను. మీరు వచ్చి అంకంపాలు ఊరు మధ్యలో సభ పెట్టి ఆ సభలో నన్ను లేపి మీ గ్రామంలో సేవకునిగా చేస్తానని మీరు చెప్పి వెళ్తాను అన్నాడు. నిజంగా తను దేవుడే పిలిచాడని భయపడిపోయినా దేవుని మహాసభ ఊరు మధ్యలో పెట్టి నన్ను లేపి మీ గ్రామంలో సేవకుడికి సహకరించండి అని చెప్పి మహానుభావుడు కీర్తి చేసి వడ్డయ్య గారు, ఆ మహానుభావుడు దగ్గర పరిచయం చేశాను, ప్రార్థన నేర్చుకున్నాను, అనుభవం నేర్చుకున్నాను. హైదరాబాద్ వెళ్ళి ఆ ట్రైనింగ్ అయ్యి 3 మాసాలు సర్టిఫికెట్ తెచ్చుకున్నాను. ఏది ఏమైనా ప్రభు దయ వల్ల అక్కడ మంచి మందిరం కట్టించాడు దేవుడు. ఆయన దయ వల్ల అక్కడ నేను సేవ చేస్తున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను ఉదయకాలం సాయంకాలం ప్రార్థన చేస్తుంటాను. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే ఈ మాటలు విన్నారో ఆ వినేవారు అందరి కుటుంబాలని దీవించును ఆయన. దయగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టి నీ వైపు తిరిగే మనసు వారికి ఇవ్వండి. నమ్మాలి నువ్వు దేవుడు అని, బాప్తిసం పొందాలి. ఆ రకంగా సిద్ధపడి నీ నిత్యరాజ్యం వారసులకు నిలబెట్టి నడిపించుకో తండ్రి. దీనుడన్న ప్రార్థన అంగీకరించి మహిమ మీరు పొందుకోనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి మీద దీవించుగాక.